హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఒకటి చూపించబోతున్నాను. ఏంటంటే రేగిపళ్ళు. మాదంతా కూడా పల్లెటూరు అన్నమాట, పక్కా విలేజ్ పల్లెటూరు అంతా కూడా. మీకు చూపించబోయేది పల్లెటూరులో దొరికే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్నమాట. మా కల్చర్ ఎలాగుంటుంది, మేమేం తింటామో అదే నేను మీకు చూపించబోతున్నాను. అంతా కూడా రేగి చెట్టు. మేము చిన్నప్పుడు అయితే స్కూల్కి పోయి రాగానే గబగబా బుక్స్ ఇంటికాడ పడేసి రేగిపళ్ళ కోసం వచ్చేది. ఎన్ని పళ్ళు ఇప్పుడు పాడున్నాయి అసలు. వీటిని ఎవరు కూడా ఈ కాలంలో పిల్లలు అయితే ఎక్కువ తినడం లేదనమాట. పొద్దున్న లెగంగానే చిన్నప్పుడు అయితే రేగి చెట్ల కిందకి పోయేది. వీటిని ఫుల్ ఫ్రెండ్స్ అందరం కూడా పోయి ఫుల్ తెచ్చి ఎండబెట్టుకొని రేగిపళ్ళ పచ్చడి చేసుకొని తింటుండేది. ఆ రోజులే వేరన్నమాట, చిన్ననాటి జ్ఞాపకాలు వేరు. ఎన్ని పళ్ళు పడిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. వీటి దగ్గరికి ఇప్పుడు ఎవరు రావట్లేదు. ఈ కాలంలో పిల్లలు మనం తీసుకొచ్చి ఇస్తే కొన్నే ఎక్కువ వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఇన్ని పళ్ళు. మీకు ఎంతమందికి రేగిపళ్ళ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే రేగిపళ్ళ పచ్చడి చాలా ఇష్టం. ఎండబెట్టుకొని పచ్చడి వేసుకుంటే, కారం వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్ట్ యమ్మీగా ఉంటుంది అనమాట. అన్నీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఇవన్నీ ఏరి ప్లేట్లో వేస్తున్నాయి. ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళిపోతా, ఎండబెట్టుకొని చక్కగా తినేస్తా. ఎత్తుకునేలాగా ఉన్నాయి. నేర్పినట్టుగా ఉన్నాయన్నమాట చెట్టు కింద పండ్లు. వీటిని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్నప్పుడు బుక్స్ ఇంటికాడ పడేసి మమ్మీకి చెప్పకుండా దెబ్బలు కొడుతుందని, అంటే జలుబు అవుతుందని మమ్మీ వద్దలేదనమాట. తప్పించుకొని పరిగెత్తేది నేను ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ఆ రోజులే గుర్తొస్తున్నాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మంచిగా ఇంకా ఎక్కువ వీడియోలు పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. నేను మీ రైతు బిడ్డ. ఇంకా మంచి కామెంట్ చేయండి. అంతా కూడా మనది పల్లెటూరు విలేజ్ లైఫ్. అన్నీ కూడా పల్లెటూరు వీడియోలే నేను పెడతా ఉంటాను. ఎన్ని ఉన్నాయి చూడండి. ప్లేట్ నిండిపోయిందనమాట. అసలు టైం లేదు ఇవన్నీ ఏరుకోవడానికి. టైం ఉంటే మళ్ళీ వచ్చి ఏరుకొని పోతా. అన్నీ ఇల్లు పైన ఉల్లార పెట్టుకుని పచ్చడి చేసుకుంటా. రేగిపళ్ళు అంటే ఇష్టమైన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమందికి ఇష్టమో చూద్దాం. చిట్టి రేగిపళ్ళు ఇవన్నీ కూడా. అంత జ్యూసీగా, అంత యమ్మీ టేస్టీ ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. మనము సీజనల్లీ దొరికే ఫ్రూట్స్ తిన్నట్లయితే హెల్త్కి కూడా చాలా మంచిది. మీలో ఎంతమందికి చిట్టి రేగిపళ్ళు అంటే ఇష్టమో చూద్దాం. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకే, బాయ్.